ABCDE ఆర్ 5 ప్రైమ్ నంబర్. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. ప్రతి క్వశ్చన్ని నేను రైట్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ABCDE నాకు తెలిసి తెలుగు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఎస్ ఆర్ నో చెప్పండి సార్. నేను చెప్పే ప్రతి టెక్నిక్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఎక్కడ కష్టం వచ్చినా క్లాసులో కామెంట్ సెక్షన్ యూజ్ చేయండి. ఆ కామెంట్ సెక్షన్ వ్యాలిడ్ డౌట్ అవుతే మీ పేరు యూజ్ చేసి నేను క్లాస్ చెప్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు రివిజన్ కనుక చెయ్యకపోతే మీకు మీరు ద్రోహం చేసుకున్నట్టు సార్. రైట్, మీరు ఎంతో కష్టపడి ఈ కోర్స్ కోసము ఎక్కడి నుంచో అప్పు తీసుకొని నాకు కోర్స్ పే చేయొచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గర అడగొచ్చు, లేకుంటే ఒక కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి మీకు నచ్చకుండా మళ్ళీ నా మీద నమ్మకంతో కొన్ని వీడియోలు చూసుకొని చేయొచ్చు. మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టాలి అని అంటే నేను కష్టపడాలి, నాతో పాటు మీరు కూడా కష్టపడాలి. రైట్, హరీష్ కుదరదు. తెలుగులో నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో చెప్పాను, తెలుగులో క్వశ్చన్ అనేది కుదరదు. ఎందుకు అనంటే క్వశ్చన్ క్రియేట్ చేయడంలో ఉన్న రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైము దాన్ని తప్పించి ఇంకా మిగతా దేని మీద కూడా నేను పెట్టదలుచుకోలేదు. రైట్, మీకు కాన్సెప్ట్ పరంగా జనరల్గా ఇదే కోర్సు మీరు 3వ బ్యాచ్ మీరు చూస్తూ ఉంటారు. జస్ట్ వారం 10 రోజుల్లో 500 రూపాయలు నేను పెంచాను. 999 కాస్త ఇప్పుడు కోర్సు 1499. ఇదే కోర్సు మీకు 2-3 నెలల తర్వాత 5499 రూపాయలకైనా కానీ క్యూ కడతారు. పొద్దున నేను క్లాస్ తీసుకున్నాను, ఇప్పుడు 5:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 100 ఎన్రోల్మెంట్స్ క్రాస్ అయిపోయి. కంటెంట్ బాగుంటే ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు సార్. రూపాయి అటు ఇటు అయినా రైట్ నేర్చుకుంటున్నాను అనే ఫీలింగ్ వస్తే మనిషి పెడతాడు. రైట్, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నాకు 2 కవల పిల్లలు ఉన్నారు. ఎంత కష్టం వచ్చినా 2 పిల్లలకు మంచిగా స్కేటింగ్ చెప్పే టీచర్ దగ్గరికే తెలుసుకెళ్తాను. నేను కొన్ని విషయాల్లో వెజిటేబుల్ మార్కెట్ లాగా నేను బేరాలాడను. సో కాబట్టి ఇది మీ దగ్గర క్లాస్ అయిపోగానే నోట్స్ మీరే ప్రిపేర్ చేయాలి. ఎందుకనంటే నా మైండ్లో ఉన్నది ఒకటి సార్, నా ఈ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు కంటెంట్ పరంగా చాలా డిఫరెంట్ స్టేజ్లో ఉండాలి. మీరు ఇప్పటి వరకు కొన్ని కోచింగ్ సెంటర్లలో క్లాసులు తీసుకొని ఉంటారు. ఇది మాత్రము యాప్టిట్యూడ్ నేను చెప్పే లైవ్ క్లాస్ తర్వాత మీకు ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చేసే పని కాదు, 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రైట్, ఈ నంబర్ చూడండి. ప్రతి క్వశ్చన్ని నేను చిన్నవి నన్ను అడగొద్దు సార్. రైట్, అది నేను పెద్దగా పట్టించుకోను. మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఇంకో లాంగ్ మెథడ్స్ని బెటర్ మెథడ్స్ చేసినా అప్పుడు ప్రతి ఒక్కటి అడగండి. రైట్, ABCDE ఆర్ 5 ప్రైమ్ నంబర్స్. ఈ 5 ప్రధాన సంఖ్యలు నెసెసరీలీ కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు అయితే కాదు. ఈ ABCD అట్ట ప్రధాన సంఖ్యలు, వరుస సంఖ్యలు అయితే కాదు. ఈ 5 నంబర్లను ప్రధాన సంఖ్యలను యాడ్ చేస్తాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సార్. A + B + C + D + E 264. A < B < C < D < E అంటే ఏ అన్ని ప్రైమ్ నంబర్లే సార్. ఏ అనేది స్మాలెస్ట్ నంబర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A⁴? 5 ప్రధాన సంఖ్యలను యాడ్ చేస్తే నాకు 264 వచ్చింది. నాకు A⁴ కావాలి. ఆల్రెడీ ఇది మనము ఇక్కడ నిన్న అనుకుంటా 12వ 13వ ప్రాబ్లము ఇది చూడండి సార్. ఈ ప్రాబ్లము 10వ ప్రాబ్లము. ఇక్కడ ఇంటూ చేసాము, మనం P1 వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ ప్లస్ చేసాము, మళ్ళీ P1 వాల్యూ కనుక్కున్నాం. సేమ్ లాజిక్. ఇక్కడ చూడండి సార్, ఇది ఈవెన్ నంబర్. సో అన్నీ గనక ఆడ్ నంబర్లు ఉంటే, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ నంబర్ ప్లస్ ఆడ్ నంబర్. ఆన్సర్ అనేది ఆడ్ నంబర్, కానీ ఇది ఈవెన్ నంబర్. అన్ని ఆడ్ కాదు అంటే ఏ అనేది ఈవెన్ కావాలి, స్మాలెస్ట్ కాబట్టి 2. సేమ్ మోడల్. 2⁵ 32. 2⁵ ఇట్ ఈజ్ 32.
2 power 5 32. అన్ని ఆడ్ నంబర్స్ కనుక అవుతాయి, ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆన్సర్ ఆడ్ నంబర్ అవుతుంది. కానీ 264 ఈవెన్ నంబర్ ఇచ్చాడు కాబట్టి ఏ అనేది ఈవెన్ నంబర్ అవ్వాలి. ఒకటి కంటే ఎక్కువ ఈవెన్ నంబర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇవన్నీ ప్రధాన సంఖ్యల్లో ఉన్న ఒకటే ఒకటి నంబర్, రైట్. సో ఇంకో కాన్సెప్ట్ రాసుకోండి సార్. ఇది మీకు కొంచెం అడ్వాన్స్ లెవెల్ అవుతే మీకు వచ్చే కాన్సెప్ట్ విల్సన్స్ థీరం. ఇది డైరెక్ట్ అప్లికేషన్ మిమ్మల్ని అడుగుతాడు, విల్సన్స్ థీరం. ఈ విల్సన్ అనే అతను ప్రధాన సంఖ్య మీద ఒక పిహెచ్డి చేశాడు. దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్లు కొన్ని మోక్కలో చూశాను, ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది p-1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 డివైడెడ్ బై p అనేది 0, p అనేది ప్రైమ్ నంబర్ అవుతాయి. p గనక ప్రైమ్ నంబర్ కనుక అవుతే, p గనక ప్రైమ్ నంబర్ కనుక అవుతే p-1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 డివైడెడ్ బై p అనేది 0 అవుతుంది. సపోజ్ గా p గనక 5 గనక అవుతే 5-1 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 డివైడెడ్ బై 5. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ 24. 24 ప్లస్ 1 25. 25 డివైడెడ్ బై 5, దాని ఆన్సర్ ఎంత? 0. 25 డివైడెడ్ బై 5 0. దీని మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. సపోజ్ గా 16 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 డివైడెడ్ బై 17 డివైడెడ్ బై 17. ఇక్కడ చూడండి సార్, 17 అనేది ప్రైమ్ నంబర్. 17 మైనస్ 1 16. 16 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 డివైడెడ్ బై 17, ఆన్సర్ ఎంత? 0. దీని నుంచి కొన్ని కంక్లూజన్స్ కూడా ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, రిమైండర్ 1 p-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p, ఇట్ ఈజ్ -1. p-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p, ఇది 1. క్యాట్ లో అయితే దీని ప్రూఫ్ కూడా వి విల్ డిస్కస్, రైట్. ఇది -1, ఇది 1. అదే p-3 ఫ్యాక్టోరియల్ బై p చేస్తే p-1/2. p-1/2 ఎప్పుడిది? p ప్రైమ్ నంబర్ అయినప్పుడు. p ప్రైమ్ నంబర్ అయినప్పుడు, p ప్రధాన సంఖ్య అయినప్పుడు రైట్, p-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p, ఇట్ ఈజ్ -1. p-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p, ఇట్ ఈజ్ 1. ఈ 3 నోట్ చేసుకోండి. డైరెక్ట్ అప్లికేషన్ ఏదన్నా ఇస్తే డైరెక్ట్ గా వస్తుంది. p-1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p -1. p-2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p 1. p-3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p, p-1/2. p-1/2. రికార్డింగ్స్ అన్ని లైవ్ క్లాసెస్ ఫోల్డర్ లో అవైలబుల్ గా ఉన్నాయి కదా సార్. మిగతా అందరు స్టూడెంట్స్ దయచేసి రిప్లై చేయండి. ఇప్పటి వరకు తీసుకున్న లైవ్ క్లాసెస్ అన్ని కూడా లైవ్ క్లాసెస్ అనే సెక్షన్ లో రైట్ కింద రైట్ అవైలబుల్ గా ఉంటాయి. మీకు క్లాస్ షెడ్యూల్ హోమ్ పేజ్ లో షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఉంటుంది, రైట్. నాకు తెలిసి వీడియో క్వాలిటీ కంట్రోల్, స్పీడ్ కంట్రోలర్ కూడా కింద ఉంటుంది. మీ యొక్క బ్యాండ్ విడ్త్ ప్రకారం మీరు యూజ్ చేసుకోవచ్చు, రైట్. మీకు కొంచెం క్లాస్ చాలా నీట్ గా యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మామూలుగా వైట్ బోర్డు తీసుకొని మార్కర్ తీసుకొని లైటింగ్ లేకుండా మైక్ లేకుండా అది వినబుద్ధి కూడా కాదు సెషన్. అందుకే నేను ఏం చేశానంటే ఒక మంచిగా ఒక 4.5 lakhs తోటి ఒక సెటప్ క్రియేట్ చేశాను, రైట్. సో మీకు ఆడియో పరంగా ప్రాబ్లం ఉండదు, వీడియో పరంగా ప్రాబ్లం ఉండదు, లైటింగ్ పరంగా ప్రాబ్లం ఉండదు, చూడడానికి కూడా చూడబుద్ధి అయ్యే విధంగా ఒక 4-5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ గాన్ ఇన్ టు బిల్డింగ్ ఏ గుడ్ స్టూడియో సో దట్ యూ విల్ గో త్రూ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, రైట్. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. దీని మీద ఈ కాన్సెప్ట్స్ రాసుకోండి సార్. 29 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 31. 34 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 37. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఒక 2-3 నిమిషాలు దీని మీద టైం స్పెండ్ చేద్దాం. 69 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 71. 69 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 71. డైరెక్ట్ గా కాన్సెప్ట్ సార్. అన్ని డినామినేటర్స్ అన్ని ప్రైమ్ నంబర్ అయి ఉండాలి. ఓకే, దాని మీద ఒక క్వశ్చన్ వేద్దాం.
దాని మీద 17 ఫ్యాక్టోరియల్ బై 12 కాంపోజిట్ ఉంటే ఎట్లా, అది కూడా ఒక క్వశ్చన్ ఇద్దాం. 29 ఫ్యాక్టోరియల్ బై 31, 34 ఫ్యాక్టర్ బై 37, 69 ఫ్యాక్టోరియల్ బై 71, 17 ఫ్యాక్టోరియల్ బై 12. 17 ఫ్యాక్టోరియల్ అంటే 17 ఫ్యాక్టోరియల్ అంటే 17, 16 అండ్ సో ఆన్ 12 ఇంటూ 1 డివైడెడ్ బై 12. 12 ఇంటూ ఎనీ నంబర్ డివైడెడ్ బై 12. 12 దానికి కారణాంకం అవుతుంది కాబట్టి ఆన్సర్ 0. కాబట్టి ఆన్సర్ 0. ఈ రెండిటి మధ్య తేడా ఎంత ఉన్నది? 2. p మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై p. ఆన్సర్ ఎంత? 1. ఈ రెండిటి మధ్య తేడా ఎంత ఉన్నది? 3. ఆన్సర్ ఎంత? p మైనస్ 1 బై 2. 37 మైనస్ 1 36. 36 బై 2 18. 36 బై 2 18. 69 ఫ్యాక్టోరియల్ బై 71. వీటి మధ్య తేడా ఎంత? 2. 2 ఉంటే ఆన్సర్ ఎంత? 1. 2 ఉంటే ఆన్సర్ ఎంత? 1. p మైనస్ 1 factorial by p minus 2 factorial by p minus 3 factorial by p.